సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి డెలివరీ అనేది మనము ఒక్కొక్కసారి మనము డేటు అంటే నార్మల్ డెలివరీ వాళ్ళకి ఇది పనికిరాదు, కానీ సిజేరియన్ వాళ్ళకి ఉన్న అవకాశం ఏంటంటే మనం డెలివరీ ఏ టైంకి చేయించుకోవాలి ఏంటి అనేది అన్నీ కూడా మంచి రోజు చూసి, అంటే తర్వాత వాళ్ళు చెడు గడియల్లో అలా పుడితే ఏంటంటే కొంచెం శాంతులు పెట్టించే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. శాంతి పెట్టియడానికి అమౌంట్ ఎక్కువ అవుతాయి, మళ్ళీ ఆ చిన్న పాపను తీసుకుని వెళ్ళిపోయి ఇంకా ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సిజేరియన్ వాళ్ళు ఏంటంటే ముందే మీరు జాతకం అనేది అంటే ఏ టైంకి డెలివరీ అనేది చేయాలి, డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, మీరు టైం అనేది చూసుకోండి, పర్టికులర్గా ఈ డేట్ రోజు నేను డెలివరీ చేస్తాను, మీరు పర్టికులర్ టైం అనేది నాకు చెప్తే నేను ఆ టైంకే చేసేస్తానంటారు. కొన్ని హాస్పిటల్లో మనం చెప్పిన టైంకి కొంత అమౌంట్ ఎక్స్ట్రా తీసుకుంటారు, కొన్ని దాంట్లలో వాళ్ళు సేమ్ అమౌంట్లో చేసేస్తారనమాట. సో మనం ఏంటంటే సిజేరియన్ అని చెప్పిన వెంటనే మీరైతే టైంకి అంటే ఏ టైంకి అయితే మంచి గడియలు ఉన్నాయంటే ఏ టైంకి డెలివరీ అయితే బేబీకి మంచిది అనే దాని గురించి క్లియర్గా మీరు అన్నీ కరెక్ట్గా రాయించుకొని వాళ్ళకి చెప్పండి డాక్టర్స్కి. సో ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో ఇది మాత్రం సిజేరియన్ వాళ్ళకి చాలా మంచి అవకాశం. సో చాలామంది చేస్తూ ఉంటారు, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకొని అడుగుతారు పంతుల్ని అనేసి నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అండ్ నార్మల్ డెలివరీ వాళ్ళకైతే ఇంకా మనం చెప్పలేంలేండి. సో అది ఏ టైంకి అవుతుంది ఏంటి అనేది, ఒకవేళ నార్మల్ డెలివరీ అయ్యి మంచి గడియల్లో పుడితే మాత్రం చాలా లక్కీ, అది కరెక్ట్ డెలివరీ అనమాట. కానీ మనం ఏంటంటే ఇవన్నీ చేయించుకొని తర్వాత వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అనేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం, కానీ అది కూడా లక్ అనే చెప్పాలి. కరెక్ట్ టైంకి మనము అన్ని రకాలుగా కలిసి వచ్చేటట్టు డెలివరీ అనేది చేయించుకుంటూ ఉంటాము. సో ఖచ్చితంగా మీరు డెలివరీకి సిద్ధం అవుతూ ఉంటే మాత్రం ఫస్ట్ మీరు చేయాల్సిన పని అయితే ఇది ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే చాలా మంచిదన్నమాట. సో ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారనేసి ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేశాను. అండ్ నార్మల్ డెలివరీ వాళ్ళకైతే ఇంక ఇలాంటి అవకాశం ఏం లేదు. సో ఒకవేళ మీకు మంచి రోజు ఈరోజు అని అంటే మాత్రం మీకు పెయిన్ ఏమన్నా అనిపిస్తే వెంటనే వెళ్ళండి. సో నొప్పులు అనేవి ముందే రావడానికి కొన్ని ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చి మనకి పెయిన్స్ అనేవి రప్పించి ఆ రోజు డెలివరీ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఏది ఏమైనా ఎవరైనా సరే ప్రెగ్నెన్సీలో ఇలాంటి ఆచారాలన్నీ పాటించడం చాలా మంచిదన్నమాట. సో చూశారు కదా ఈరోజు వీడియోలో డెలివరీకి ఇంకొక 2 days 3 days ఉంది అనగా మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.